రష్మిక మందన్న మాజీ లవర్ రక్షిత్ శెట్టి గురించి అంటే వీళ్ళ బ్రేకప్ గురించి ఒక వీడియో అనేది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో మాట్లాడుకోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. కాకపోతే కొంతమంది ఈ విషయాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడడం అనేది ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఒక అమ్మాయికి సంబంధించి ఈ విధంగా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పే అనమాట. సరైనటువంటి పద్ధతి అయితే అసలు కాదు. అయితే అందరికీ తెలిసిందే, రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గారు రీసెంట్గానే చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, జ్యువెలరీ దగ్గర నుంచి బట్టల వరకు ప్రతి ఒక్కటి కూడా ఎంత వైరల్ అయ్యాయో మనం చూసాం. అయితే ఇప్పుడు పెళ్ళయింది, బాగానే హ్యాపీగా ఉంటున్నారు కదా. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ పాస్ట్ గురించి మాట్లాడడం ఎందుకు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారనమాట. 90% పీపుల్ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. బట్ తెర మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి. అండ్ గతంలో రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ఇద్దరు కూడా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు, మనందరికీ తెలుసు. ఇద్దరు కలిసి నడిచినటువంటి సినిమా కిరాక్ పార్టీ. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య స్నేహం కుదరడం, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడం. సో ఆ ప్రేమ కాస్త ఇద్దరు ఫ్యామిలీస్ని కూడా ఒప్పించి వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే 2017లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, 18లో విడిపోయారు. సో దీనికి గల కారణాలు ఏంటి అంటే, అప్పట్లో వాళ్ళిద్దరు కూడా ఏం చెప్పారు, ఇద్దరం కూడా ఆలోచించుకొని మాట్లాడుకొని అండర్స్టాండింగ్తోనే విడిపోతున్నాం అనే విధంగా అయితే మనకు చెప్పేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే, రష్మిక మందన్న గారి అమ్మగారు సుమన్ మందన్న గారు అప్పట్లో వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి మాటలన్నమాట మళ్ళీ ఇప్పుడు చాలా వైరల్ చేస్తూ ఉన్నారు ఆ వీడియోని. అందులో ఆమె ఏం చెప్పారంటే, రష్మిక మందన్నకి రక్షిత్ సైడ్ నుంచినటువంటి ఫ్యామిలీ సభ్యులు కొన్ని కండిషన్స్ పెట్టారు. పెళ్ళైన తర్వాత అసలు నువ్వు సినిమాలే చేయకూడదు, అండ్ ఈ విషయాన్ని నువ్వే స్వయంగా బయటకు వచ్చి మరి మీడియా ముందు చెప్పాలి అనే విధంగా తన మీద ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్పేసి, అండ్ తనని స్ట్రెస్కి గురి చేశారు అని చెప్పేసి కూడా వాళ్ళ అమ్మగారు చెప్పారనమాట. సో ప్రజెంట్ ఆ వీడియో వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళు చూస్తేనేమో ఇద్దరం కూడా అండర్స్టాండింగ్తో విడిపోయామని చెప్తున్నారు, మరి వాళ్ళ అమ్మగారేమో ఈ విధంగా కొన్ని కండిషన్స్ పెట్టారు, అందుకోసం విడిపోయారని చెప్పేసి ఈమె చెప్తున్నారు. సో ఇందులో ఏదో తేడా కొడుతుంది, ఈ రెండూ కాకుండా మిగతా ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనే విధంగా కూడా కొత్త అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా తనకు పెళ్లి కాకముందు ఈ విధంగా మాట్లాడితే బాగుండేదేమో, బట్ పెళ్ళి అయిపోయింది, హ్యాపీగా లైఫ్ లీడ్ చెయ్యాలి అని చెప్పేసి అందరూ కూడా కోరుకోవాలి. కానీ ఈ విధంగా పాత వీడియోలు తీసుకొచ్చి మళ్ళీ తన లైఫ్ గురించి, ఇది కూడా ఏదో సినిమా విషయం గురించి మాట్లాడుతున్నారని కాదు, తన లైఫ్ గురించి, అది కూడా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం అనేది ఖచ్చితంగా 100% తప్పే. బట్ ఎవరైనా ఈ విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఇకనైనా దాన్ని మానేస్తే బాగుంటుంది అని చెప్పేసి రష్మిక మందన్న గారి ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.